హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వేస్ట్ డీకంపోజ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇదిగోండి, ఫస్ట్ ఈ రమ్ము నిండా నీళ్ళు పట్టించనండి. ఇవంతా 200 లీటర్లు నీళ్ళు. ఓకే, ఇప్పుడు ఈ 200 లీటర్ల నీళ్ళలో ఫస్ట్ మనం తయారు చేసుకునేది ఇక్కడ 2 కేజీల బెల్లం ఉంది. ఈ 2 కేజీల బెల్లాన్ని ఫస్ట్ మనం అందుట్లో వేయాలి. ఈ రమ్ములో ఈ విధంగా వీటిని వేసుకోవటం. కవర్లు కూడా తడుపుకోవచ్చు. ఈ విధంగా ఈ 2 కేజీల బెల్లాన్ని వేస్తూ ఈ 2 కేజీల బెల్లం వేసిన తర్వాత ఇక్కడ మనకి వేస్ట్ డీకంపోజ్ అని ఉంది. ఇది కలపాలి మనం అందుట్లో. ఫస్ట్ ఈ 2 కేజీల బెల్లం కలిపిన తర్వాత ఇవి మనం 3-4 రోజులకి తయారవుతుంది వేస్ట్ డీకంపోజ్. అంటే ఇది మన క్లాక్ డైరెక్షన్లో ఏ విధంగా తిరుగుతుందో ఆ విధంగా మనం డైలీ పొద్దుజా మార్జా మనం 5 నిమిషాలు తిప్పాలి. ఇది దేనికి పనిచేస్తుందంటే ఏదన్నా తేమ బంకున్నా కానీ దోమకి ఇది మనం మెట్ట వాడుకోవచ్చు, మాగాడికి వాడుకోవచ్చు అండి. ఇది లాస్ట్ది అండి ప్యాకెట్. మనకి 2 కేజీల బెల్లం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ వేస్ట్ డీకంపోజ్ డబ్బా ఉంది కదండి, దీన్ని మనం ఇందులో కలపాలి. ఓకే, ఇది ఆన్లైన్లో దొరుకుతుంది మనకి 50 రూపీస్ బాటిల్. ఓకే, ఇది వేసిన తర్వాత మనం పొద్దుజా మార్జా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి. అట్లాగా 3-4 రోజులు తిప్పి మనం తర్వాత వాడుకోవచ్చు. పేడతో, ఆవు పేడతో ఉందిగా, ఆవు పేడతో తయారు చేసిందేనండి ఇది కూడా. చూడండి ఇది ఎట్లా ఉందో, ఇందులో ఏమి ఉండదు, చిన్న మొక్క ఉంటుంది. చూడండి, ఇది తీస్తే ఇదిగో ఇంత ఉంది చిన్న మొక్క. మనం ఇందులో చిన్నగా దీన్ని నలుపుకుంటూ ఇట్లాగా వేసుకోవచ్చు. ఇట్లా వేసిన తర్వాత ఇవి కరుగుతాయండి. తర్వాత ఇప్పుడు ఈ వేస్ట్ డీకంపోజ్ వేసిన కదా, దీన్ని ముక్కలుగా నలిపేసి ఈ బాటిల్ ఉంది కండి, ఈ బాటిల్ని కూడా కడుక్కోవచ్చు. ఈ విధంగా చిలికిచ్చి ఇట్లాగా